కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోడూరి రామచంద్రరావుని ఉద్దేశపూర్వకంగా నేరంలో ఇరికించడానికి ప్రయత్నించారని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఈ కోర్టు విశ్వసిస్తోంది. కావున అతని మీదున్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ దీని వెనుకున్న అసలు నేరస్తులను పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా అధికారులని ఈ కోర్టు ఆదేశిస్తుంది. రాజా, స్వీట్స్ తీసుకో. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యు రా. థ్యాంక్స్ రా. నువ్వు కూడా తినరా. మధుకు తినిపించరా. రేయ్, తినిపించరా. మధు, మీ నాన్నకు తినిపించమా. అరే రామా, అసలు ప్రతి ఆడపిల్ల మధులా డేరింగ్గా ఉండాలిరా. మామూలు ధైర్యం కాదురా తంది. ఇవాళ తన డేరింగ్ స్టెప్ వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయ్యి నువ్వు నిర్దోషిగా నిరూపించబడ్డావు. ఈ దూకుడు స్వభావం వల్లే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డానంటే మాత్రం నేను ఒప్పుకోనరా. నేను నిజాయితీగా ఉండలేకపోతే ఎవరు ఎంత దూకుడుగా వ్యవహరించినా నేను ఈ కేసు నుంచి బయటపడను. రేయ్, 10 మంది గట్టిగా అరుస్తున్న చోట సైలెన్స్ అని చెప్పాలంటే అరిచే చెప్పాలి. దాని తప్పంటే ఎలా? ఓ దుర్మార్గుణ్ణి కొట్టడం తప్ప? ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయిరా, కానీ దూకుడు స్వభావం పర్యవసనాలు తర్వాత చాలా ఉంటాయిరా. దాంతో ఆ స్వభావం ఉన్నవాళ్లనే కాదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అది తెలుసుకుంటే చాలా మంచిది. అందరూ నీలానే ఉంటే అంతా బానే ఉంటుందిరా బాబు. కాని ప్రపంచం అలా లేదు కదా. కీలెరిగి వాత పెట్టాలి, తప్పదు. రే, మనిషికి నిదానం అవసరంరా. నువ్వు ఇలాంటి వాటిని సమర్థించుకో. సరేరా, నువ్వు పట్టిన కుందేలికి 3 కాళ్ళు, ఒప్పుకుంటాను. ఈ విషయాలు కట్టిపెట్టి ఇందు నందుల పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నువ్వు అప్పులు చేసి పెళ్లి చేయడం నాకిష్టం లేదురా. అలాగని నీ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకుంటానని చెప్పడం లేదు. నేను దేవకి అప్పట్లో నారాయణవనం గుళ్ళోనే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అదే సెంటిమెంట్తో నా కొడుకు పెళ్లి కూడా అక్కడే జరగాలని కోరుకుంటున్నాను. రే, నువ్వు నా కోసం ఇలా చెయ్యాలనుకోవడం తగదరా. రేయ్, నేను చెప్పింది ఫైనల్, ఇంకేం మాట్లాడకు. నారాయణవనం గుళ్ళో పెళ్లి, అదే అడ్రస్తో పెళ్లి పత్రికలు అచ్చువయించేద్దాం, ఓకేనా? మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు కాదు. మర్యాదగా ఒప్పుకోండి. తప్పు చేసింది ఈ అమ్మాయి. దానికి శిక్షని ఈ కుటుంబానికి వేయకూడదు. నేను దేవకి అత్తని భూతత్వంలో చూస్తూ అపార్థం చేసుకుంటున్నానేమో. నిజంగా దేవకి అత్తకి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేకపోతే నేను తన పీక మీద కత్తి పెట్టడాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లో గొడవ చేసి పెళ్ళ ఆపుండొచ్చు. నందు బావతో ఒక మాట చెప్పుంటే అసలు తనే పెళ్ళ ఆపేసేవాడు. నేను ఆవేశంలో ఆవిడ దగ్గర అంత రూడ్గా బిహేవ్ చేసినా రాజారావు మావయ్యతో చెప్పనేలేదు. ఒకవేళ తను చెప్పుంటే ఇవాళ నాన్న దగ్గర నా గురించి గొప్పగా మాట్లాడేవారే కాదు. నన్ను నాన్నకి దగ్గర చెయ్యాలని ఆయన ప్రయత్నమూ చేసేవారు కాదు. నాన్నన్నట్టు నేను దూకుడుగా వ్యవహరించడం వల్లే అపార్థం చేసుకున్నానేమో. తప్పు చేశాను. దేవకి అతని అనవసరంగా అపార్థం చేసుకున్నాను.
అమ్మ మధు, అక్కడే ఆగిపోయావే, రామ్మా లోపలికి రా. రామ్మా కూర్చో. నన్ను క్షమించండి అత్తయ్య. నా జీవితంలో మొన్నటి వరకు నేను పశ్చాత్తాపడేంత తప్పు చేయలేదు. ఎవరి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పలేదు. తొలిసారిగా అంతటి తప్పు మీ విషయంలో చేశాను. నన్ను క్షమించండి. ఏంటమ్మా నువ్వు? లే ముందు. లేదు లేదు, మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి. అదేం లేదు, ముందు లే చెప్తాను. లేవను. మీరు నన్ను క్షమించానని చెప్పండి. అసలేం జరిగిందమ్మా? దేవకిని క్షమించమని అడిగేంత తప్పు నువ్వేం చేశావు? చెప్తాను మావయ్య. ముందు అత్తయ్యని క్షమించమని చెప్పండి. అదేది నా మనసులో లేదు. క్షమించేశాను, ముందులే. థ్యాంక్స్ అత్త. మావయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్తగారు మమ్మల్ని పరీక్షించడానికి నగలు ఇచ్చినప్పటి నుంచి నాకు పిచ్చి అనుమానం ఉండేది. మా అక్కకి నందు బావకి పెళ్లి జరగడం ఇష్టం లేకే అత్తయ్య ఏదో చేస్తున్నారని సందేహించాను. ఆ సందేహంతోనే మా నాన్నని అత్తగారే కేసులో ఇరికించారని తప్పుగా అర్థం చేసుకున్నాను. చివరికి అత్తగారి పీక మీద కూడా కత్తి పెట్టేశా. అప్పుడు కూడా అత్తగారు ఈ పెళ్లి ఆపేయాలి అనుకోలేదు. నా మీద కోపాన్ని మా అక్క మీద, మా కుటుంబం మీద చూపించకూడదని గొప్పగా ఆలోచించింది. అసలు ఈ క్షణం వరకు నేను చేసిన తప్పు గురించి మీతో కూడా చెప్పలేదంటే అత్తగారి మనసు అర్థమవుతుంది. అత్తగారి గురించి అపార్థం చేసుకున్నానని నేను తెలుసుకున్న క్షణం నుంచి గిల్టీ ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందుకే వచ్చి క్షమాపణ అడుగుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసామా? మీ నాన్నని అన్యాయంగా కేసులో ఇరికించిన వాళ్ళని ఎంతో ధైర్యంగా పట్టుకొని మీ నాన్న పరువు కాపాడావు. అది కూడా మీ నాన్న మీద నీకుండే ప్రేమ అనుకోవచ్చు. కానీ తప్పు తెలుసుకొని అది సరిదిద్దుకోవడానికి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా పక్కన పెట్టి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగావు చూడు, అది నీ గొప్పతనమమ్మా. చాలే అల్లుడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడు, అది ఇదే. వాళ్ళ అక్క పెళ్లికి ఇబ్బంది కలగకూడదని కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మా, ఏంటా మాటలు? ఊరుకో. బామ్మగారు అనడంలో తప్పలేదత్తా. అననివ్వండి. మీ మీద కత్తెత్తితే తల్లిగా ఆవిడికి కోపం ఉండడం న్యాయమే కదా. ఆ ఈ మాటలతో బాగానే బురిడి కొట్టిస్తావు. అమ్మా, నువ్విక మధుని ఒక్క మాట అంటే ఊరుకోని చెప్తున్నాను. మధు నాతో అలా ప్రవర్తించినప్పుడు నాకు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. కానీ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమించమని అడగడానికి ఎంతో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీయే కాదు, మధు కూడా నాకిప్పుడు ఎంతో బాగా నచ్చింది. మధు ఇప్పుడు నా మనసుకి చాలా బాగా దగ్గరైపోయింది. థ్యాంక్స్ అత్తా. ఆగిపోయావే, రా. ఇవాళ నేనెంత సంతోషంగా ఉన్నానో ఆ సంతోషాన్ని చెప్పడానికి నాకు మాటలే చాలడం లేదత్తా. మీరు చూపించిన ఈ ప్రేమ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నేను ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే అస్సలు వదలను.
పొద్దు నుంచి ఏం చేసావు, ఇప్పుడు తుడుస్తున్నావు? సార్ అయిపోవచ్చింది సార్. సార్ అయిపోయింది సార్. నన్ను చూస్తుంటే జాలేయడం లేదు. ఫోన్లే పాపం, చిన్నపిల్ల, క్షమించేయాలనిపించడం లేదు. నువ్వు చిన్నపిల్లవా? పొగరుపోతువి. పొగరేం కాదు, కొంచెం ఆవేశం ఎక్కువ. సారీ. గెట్ లాస్ట్. నువ్వెంత హార్ష్గా మాట్లాడినా నేనేం హర్ట్ అవును. నువ్వు క్షమించకపోతే బాగా హర్ట్ అవుతాను. ప్లీజ్ క్షమించు. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. యాక్చువల్గా నువ్వు కూడా నాకు సారీ చెప్పాలి. ఆడపిల్లనని కూడా చూడకుండా నా చెంప చెళ్ళు మనిపించావు. అయినా నిన్ను సారీ చెప్పమని అడుగుతున్నానా? నా తప్పుకి సారీ చెప్తున్నా. క్షమించేయ్ ప్లీజ్. నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలి? పెద్ద మనసుతో అవతల అత్తే నన్ను క్షమించింది, నువ్వు క్షమించవా? క్షమించను. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నిన్ను క్షమించడానికి మా అమ్మంత గొప్ప మనసు నాకు లేదు. ఎందుకంటే క్షమించరాని తప్పు చేశావు. నన్నెవ్వరు అవమానించినా హర్ట్ చేసినా క్షమిస్తానే కానీ మా అమ్మనంటే ఎవరిని క్షమించను. మా అమ్మ నాకు కేవలం అమ్మే కాదు, ఆ దైవం కంటే ఎక్కువ. ఆ దైవాన్ని దూషించడం ఎంత పాపమో నువ్వు మా అమ్మని అనడం అంతకంటే పెద్ద పాపం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించను. హే, ఏడుపొస్తుందేంటి మధు నీకు? ఏడవకూడదు. క్షమించేస్తారులే. ఎవరు? దోచుకుపోదామని దొంగలు పడ్డాం. ఏ ఊరు దొంగలు? ఏ అడ్రస్ చెప్తే గానీ దోచుకోనివ్వరా? మా దగ్గర దోచుకోవడానికి ఏమున్నాయి? ఏమీ లేకుండా ఎందుకుందో ఇల్లు? ఒకటుంది. ఏంటో? బుల్లి బంగారం ఉంది, పేరు దివ్య. నాన్న కనిపెట్టేశావా? నిన్ను కన్నవాణ్ణి ఆ మాత్రం కనిపెట్టలేనా? పో నాన్న. రమణి, అమ్మా, మన ఇంట్లో దొంగలు పడ్డారు, రండి తొందరగా రండి రండి. ఇంట్లో దొంగలు పడ్డారా? పట్టపగలే ఎప్పుడొచ్చావే నువ్వు? ఏంటే చిన్ని ఇట్టా చిక్కిపోయావు? రేపటి వరకు పరీక్షలున్నాయి, ఎల్లుండి వస్తావని చెప్పిందే మీ అమ్మ. నాతో అలాగే చెప్పావు. పరీక్షలు నిన్నే అయిపోయాయి, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పాను. ఫోన్ చేసుంటే నాన్నగారు తీసుకొచ్చేవారు కదే. నాన్న నీ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారని డిస్టర్బ్ చేయలేదు. ఏంటక్క నువ్వు నాకంటే సన్నగా అయిపోయావు? పెళ్లి అని డైటింగ్ చేస్తున్నావు ఏంటి? మరీ అంత నాజుగ్గా ఉండనక్కర్లేదు.
పెళ్లి కూతురికి కొంచెం బుక్కలుంటే బాగుంటుంది. ఇక నువ్వు వచ్చావుగా, దగ్గరుండి బాగా తినిపించు. నువ్వేం చేస్తున్నావు? మొత్తం నువ్వే తినేస్తున్నావా? నువ్వు తయారయ్యావే మాటలకి. ఇప్పటికే ఓ రాక్షసుతో వేగుతున్నాను. అవును, మధు అక్కేది? వచ్చి ఇంతసేపు అయ్యాక గుర్తొచ్చానే నీకు. ఇప్పుడు అడుగుతున్నావు? అక్క మస్క బాగా కొడతావు. నీకంటేనా? తంతా. అసలే అవును, అసలు నేను లేకుండా బావని ఎలా ఓకే చేస్తారు? నేను కదా సెలెక్ట్ చేసి ఉండాలి. అది పెళ్లి చేసుకోవడానికి నీ సెలెక్షన్ ఏంటే? చిన్న మర్దల్ని నేనే కదా సెలెక్ట్ చేయాలి. ఏడ్చావులే. అసలు బావ ఎలా ఉంటాడు? సూపర్ హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇందును అడుగు. సిగ్గు పువ్వంతి అని సిగ్గుపడుతూ వర్ణిస్తుంది. అక్క అక్క, బావ ఎలా ఉంటాడో చెప్పు. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే, స్నానం చేసుకునే వచ్చాను, అట్లానే వస్తానా ఏంటి? ఎస్కేప్ అవ్వద్దు. ఏది బావగారి ఫోటో చూపించు, నేను చూడాలి. అవేం లేవు. అదేంటి, నిశ్చితార్థం అయింది, ఎవరు ఒక్కళ్ళు కూడా ఫోటో తీయలేదా? ఫోటోలు తీయించడానికి ముందు అనుకుని చేసుకున్న నిశ్చితార్థమా? దాని అదృష్టం బాగుండి భోజనానికని వచ్చిన వాళ్ళు పిల్లని చూసి తాంబూలాలు పుచ్చుకున్నారు. కనీసం మొబైల్లో కూడా ఫోటో తీయలేదా? ఆ హడావిడిలో ఎవరికి తోచలేదే. అదంతా నాకు తెలీదు. నేను వెంటనే బావని చూడాలి. అర్జెంటుగా బావకి వీడియో కాల్ చేయి. అదేం వద్దు. చెయ్యక్క, పర్లేదు. తల్లి, సడన్ గా అలా చేస్తే బాగోదమ్మా. నేరుగా కలిసినప్పుడు పరిచయం చేస్తాను. నేను బావని చూడాలి. నా ఫోన్ లో చూపిస్తా, ఆగు. నీ దగ్గర ఫోటోలు ఎక్కడవే? కాంటాక్ట్ డిస్ప్లేలో ఉంటుంది లేవే, నీకు తెలీదు. హ్మ్. హే, సూపర్ ఉన్నాడు. నిజంగా హీరోలా ఉన్నాడే. బావ వస్తే బావతో రీల్స్ చేయాలి. హాస్టల్కెళ్ళి పిచ్చి మొదలైందా నీకు? తోలు తీస్తా. అల్లుడు గారు మితభాషి, కొంచెం తిన్నగా ఉండు. అతివాగుడు ఇష్టం ఉండదు అబ్బాయికి. అబ్బో, అల్లుణ్ణి బానే వెనకేసుకొని వస్తున్నావుగా, చూస్తా నేను కూడా. ముందు వెళ్ళి మొహం కడుక్కురా అమ్మా, భోంచేద్దాం. అలాగే నాన్న. వెళ్ళు. నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదే. నీ పేక మీద కత్తి పెట్టిందాన్ని అంత సులువుగా క్షమించేస్తావా? పైగా దాని మీద తెగ ప్రేమ కురిపించడం, దగ్గరికి తీసుకోవడం, ఇవేమీ నాకు అస్సలు నచ్చలేదే. అమ్మా, తుఫానైనా చెప్పొస్తుంది కానీ భూకంపం మాత్రం చెప్పిరాదు. స్తబ్దుగా ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడు కంపించాలో, ఎప్పుడు కూలదోయాలో నాకు బాగా తెలుసు. ఒక రకంగా దాని విషయంలో నేను గెలిచినట్టే లెక్క. నేను నగలు డబ్బు ఇచ్చిన దగ్గర నుంచి దానికి నా మీద అనుమానం ఉండేది. ఇప్పుడు అది పోయి అదే నన్ను నమ్మే స్థితికొచ్చింది. అది నిన్ను నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, దాని గురించి ఎందుకు? అమ్మా, నువ్వు ఇవాల్టి లెక్కలు చూస్తున్నావు, నేను రేపటి లెక్కలు తేల్చాలని చూస్తున్నాను. ఈ పెళ్లిని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అన్నీ మీరి పెళ్లి పీటల దాకా వస్తే అప్పుడు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు. మొన్న దానికి వాళ్ళ నాన్న అరెస్ట్కి కారణం నేనే అన్న అనుమానం వస్తేనే నా మీదకి కత్తెత్తింది. రేపు అంతకంటే దారుణం ఏదైనా జరిగిందనుకో, అంత సులువుగా వదిలేస్తుందా? అదే ఇప్పుడైతే ఎంత దారుణం జరిగినా నన్ను అనుమానించదు. ఇంత దూరం నేను ఆలోచించలేదే. ఒకటి గుర్తుపెట్టుకో, శత్రువుని ఎప్పుడూ మన పక్కనే పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళ అన్ని కదలికలు మనకు తెలుస్తాయి. యుద్ధం చెయ్యాలంటే ఎదురు నిలబడాలి, కానీ వెన్నుపోటు పొడవాలంటే వెన్నంటి ఉంటే చాలు. పొడవాల్సిన టైంలో పొడి చేయొచ్చు. కోడికెలికినట్టు ఆ తిండేంటే? సరిగా తిన్ను. అయ్యో చాలే, ఇంతింత పెడితే ఎలా తిన్ను? తినాలి. హాస్టల్లో ఇలా కొసరు కొసరు వడ్డించేవాళ్ళు లేక ఎలా చిక్కిపోయావో చూడు. నేనేం చిక్కిపోలేదు నాన్న, నువ్వు కూడా నానమ్మలా చెప్పకు. మేం చెప్పడం ఏంటే? నీ పాత బట్టలు తొడుక్కొని చూడు, అవెంత లూజ్ అయిపోయి వేస్ట్ అయిపోతున్నాయో. పాత బట్టలు వేస్ట్ అయిపోతున్నాయని లావ్ అవ్వమంటున్నావు నన్ను? అసలు పెద్దక్కని చూడు ఎంత సన్నగా అయిపోయిందో. దానికి పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అది కూడా నీలాగే తిండి సరిగ్గా తినట్లేదు. ఏంటో ఈ కాలం పిల్లలు.
మేం మీ వయసులో ఎలా తినేవాళ్ళమో తెలుసా? అందుకేనా నీ చిన్నప్పుడు ఫోటోలో లడ్డులా ఉంటావు? పెద్దక్కని కూడా నీలా తయారు చేయి, పెళ్లిలో చక్కగా ఉంటుంది. బ్రదర్, ఇది ఆ రాక్షసి బండే కదూ? దొరికిందిరా ఇవాళ. లోనికెళ్ళి గొల్లెం పెట్టేద్దాం. ఎలా తప్పించుకుంటుంది? అది జగజ్జాల కంత్రిరా, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి పెళ్ళం వచ్చుండాలండి మీకు. నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు. బావి అయి ఉంటాడు. నువ్వు అరిచి చెప్పినంత మాత్రం తప్పించుకుంటుందా? అస్సలు వదలను. ఏ రాక్షసి, మర్యాదగా బయటికి రా.